ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు. ఈ యొక్క హోప్ టీవీ వీక్షకులకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన పాఠాల నుంచి దేవుడు ఎన్నో రీతిలుగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. సత్యములో ఉండాలని హెచ్చరిక, దైవ వాక్యములను మర్చిపోకుండా ఆ వాక్యములు బట్టి మీరు నడవాలని దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఈ నేటి దినమందు హెచ్చరికలతోటి కూడిన ఈ యొక్క వాక్యములను దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడంటే అది ఒక ప్రణాళిక అయి ఉన్నది. కనుక ఈ వాక్యములకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. మరలా నీ యొక్క వాక్యము చేతపుచ్చుకొని ఈ వాక్యములను వివరిస్తుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ నేటి దినమందు వాక్యాంశము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనే అంశము ద్వారా మనము ధ్యానము చేయబోచూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని మనము ఎలాగున దుఃఖపరుస్తూ ఉన్నాము? మనము ఎవరినైనా తిట్టుతున్నట్లయితే వారు బాధపడుతూ ఉంటారు. లేదంటే ఎవరినైనా కొడుతున్నట్లయితే వారు నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని మనము ఎలాగున దుఃఖపరుస్తూ ఉన్నాము? చాలామందికి కలిగే ప్రశ్న ఇది. నేను సరైన క్రమములోనే ఉంటున్నానే, అయితే పరిశుద్ధాత్మ దేవుని నేను ఎలా దుఃఖపరుస్తూ ఉన్నాను? ఏ రీతిగా నేను దుఃఖపరుస్తూ ఉన్నాను? ఒకవేళ వారు చేసే పనులు మనకు తెలిసినప్పుడు నీవు పలానా ప్రాంతంలోనికి వెళ్ళి నీవు వ్యభిచారం చేస్తూ ఉన్నావు, దాన్ని బట్టి దేవుని నీవు దుఃఖపరుస్తున్నావు అని చెప్పినప్పుడు వారు ఎంతగానో దుఃఖపడిపోయి మనతోటి మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదండి. కొన్ని సందర్భాలు మనకి ఇలాగనే ఏర్పడుతూ ఉంటాయి. వారు తప్పిదములు, నేనేం తప్పిదములు చేస్తున్నానని వారు అడుగుతారు. కానీ చెప్పినప్పుడు వారు మన మీద కక్ష పెంచుకొని మన మధ్య నుంచి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఏ రీతిగా దుఃఖపరుచుతూ ఉన్నాము? ఏ రీతిగా ఆయనను మరి దుఃఖానికి చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క వాక్యాల్లోంచి మనము చదువుకుందాము. ఈ యొక్క మానవుడి యొక్క మాటలు మనలను దుఃఖపరచొచ్చేమో కానీ దేవుని యొక్క మాటలు మనలను ఎన్నడూను అవమానపరచదు, అలాగనే దుఃఖపరచదు. కనుక దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. ఎపిస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని ఒకసారి చదివి వినిపిస్తానండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వాలు కూడా కొన్ని ముద్రలు వేస్తూ ఉన్నది కదండి. ఆ ముద్రలు ఉంటేనే ఆ పేపర్ మీద చెల్లుబాటు అవుతూ ఉంటాయి. ఒక సంతకం పెడితే సరిపోదు. ఆ యొక్క ఆఫీస్కి సంబంధించిన లేకపోతే అతనికి సంబంధించిన ఒక ముద్ర అనేది ఉంటుంది. ఆ ముద్ర, ఆ సీల్ వేసినట్లయితే ఆ పేపర్కి ఒక వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. అలాగనే మనకు కూడా దేవుడు ఒక ముద్ర వేస్తున్నాడు. ఏ ముద్ర వేస్తున్నాడు? వీరు నా బిడలు అని ఒక ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్రను మనం ఏం చేస్తున్నామంటే చెరుపుకుంటూ ఉన్నాం. ఆ ముద్రను ఎలా చెరుపుకుంటున్నామంటే మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఆ ముద్రను మనము చెరిపెట్టుకుంటూ ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, వీరు నా రాజ్యము, నా వంశమని ఆయన పిలుస్తూ ఉన్నాడు.
ఇలాగున ఏ మానవుడైనా, నీ బంధువైనా, నీ యొక్క శ్రేయోభిలాష అయినా, నీ ఇంటి ప్రక్కనున్న వారైనా నా ప్రియవాడు అని చెప్పేవారు ఉన్నారా? నీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే, ధనం ఉన్నట్లయితే, లేదంటే గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నట్లయితే ఫలానా వ్యక్తి ఇంటి ప్రక్కనండి మా యొక్క ఇల్లు అని గర్వముగా చెప్పుకుంటూ ఉంటారు కదండి. అయితే ప్రియ బిడ్డలారా, నీ దగ్గర డబ్బు లేకపోతే, నీ దగ్గర ఆస్తులు లేకపోతే ఎవ్వరు నిన్ను చూడరు. కానీ దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన నీకు ఒక ముద్ర అనేది ఇచ్చి ఉన్నాడు. ఆయన నీ మీద ముద్ర వెయ్యాలని ఆశపడుచు ఉన్నాడు. మనము పాస్ అవుతేనే ఏదైనా ఎగ్జామ్స్లో ఇతను పాస్ అయ్యాడని ఒక ముద్ర, సిగ్నేచర్, లేదంటే ఒక సర్టిఫికేట్ అనేది మనకిస్తూ ఉంటారు. పాస్ అయితేనే మనం ఈ యొక్క లోకంలో దేవుని యొక్క చూపులో కూడా, దేవుని యొక్క దృష్టిలో కూడా మనము పాస్ అవ్వాలి, ఉత్తర్జిత పొందుకోవాలి. ఈమె నా ప్రియ కుమార్తె, ఇతను నా ప్రియ కుమారుడని ఒక ఉత్తర్జిత మనం పొందుకోవాలంటే మన యొక్క నోటును, మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనసును అదుపు చేసుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిచినట్లయితే మనము నీతిమంతుల్లోకి మనం రావండి. వాక్యాలు చదువుదాం. ఇక్కడ ఎపిసిలోనే 29వ వాక్య భాగం నుంచి ఒకసారి చదివి వినిపిస్తాను. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానేకుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క నేటి దినాల్లో ఎక్కువగా మరి యవనస్తులు చెడిపోతూ ఉన్నారండి. ఆ ద్రవ్యాలు బట్టి, ఆ యొక్క చెప్పకూడని ఎన్నో పనులు బట్టి వారు చెడిపోతున్నారు. వారి నోటి ద్వారా ఎన్నో అపవిత్రమైన మాటలు వస్తూ ఉన్నాయి. వారి యొక్క శరీరము ద్వారా ఎన్నో అపవిత్రమైన కార్యములు వారు జరిగిస్తున్నారు. అపవిత్రమైన చోటికి వారు వెళ్తూ ఉన్నారు. వీరి ద్వారా యవనస్తులనే కాదండి, మధ్య వయసులో ఉన్నవారు, అలాగనే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా దేవుణ్ణి, అనగా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు. ఎలాగో దుఃఖపరుస్తున్నామంటే ఈ క్రియల ద్వారే మనము దుఃఖపరుస్తూ ఉన్నాం. దావీదు కీర్తన 1వ అధ్యాయము 1 నుంచి మనము 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందముతో ధ్యానించేవాడు ధన్యుడు. పైన ఆ 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దుష్టులు ఉన్నారు, అక్కడ అపహాసకులు ఉన్నారు. దుష్టులు ఉన్న చోటన మనము కూర్చున్నట్లయితే దుష్ట స్వభావం వస్తుంది, దుష్ట సాంగత్యము మనకి కలుగుతూ ఉంటుంది. అపహాసులు ఉన్న చోటన మనం కూర్చున్నట్లయితే వారు ఎలాగున ఇతరులను అపహాసము చేస్తున్నారో అలాగున కూడా మనము అపహాసము చేసే రీతిగా మనము నేర్చుకుంటాము. అందుకనే వారి యొద్ద కూర్చునకూడదు. వారి దగ్గర ఉండి వారి యొక్క ఆలోచనలను మీరు అనుసరించకూడదని ఈ వాక్యము తెలియజేస్తున్నది. దుష్టులతో ఉన్నట్లయితే, అపహాసకులతో ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేస్తున్నామంట? దుఃఖపరుస్తూ ఉన్నాము కదండి. ఈ నేటి దినమందు మనకి ఒక రీతిగా దేవుడు కొన్ని విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు మనకి తెలియని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియని మాటలు మనకి వినబడినప్పుడు ఆ మాటల ప్రకారముగా మనము నడవాలి. ఆ మాటలను మనం విజ్ఞాపనం చేసుకొని మన యొక్క నడవడికను సరైన మార్గం గుండా మనం వెళ్ళాలి. చెప్పర్లే అని మనం వెళ్ళిపోకూడదండి. చిన్నవారు చెప్పినా మంచి మాట అది మనం గైకున్నాలి, పెద్దవారు చెప్పినా మనం గైకున్నాలి. వృద్ధాప్యులు ఉన్నాడు, వారు ఎప్పుడు చనిపోతారో వారికి తెలియదు, వారి మాట నేను వినాలా అనే ఒక వ్యతిరేకత మనలో ఉండకూడదు. ఏమో పరిశుద్ధాత్మ దేవుడు మరలా వారి ద్వారా మీతో మాట్లాడి ఉన్నాడేమో, ఆ తప్పిదములను బట్టి మిమ్మల్ని తప్పించాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రాకులాడుచూ ఉన్నాడేమో.
దానిని మనము గైకొనాలి కదా. మనం గైకొని ఆ యొక్క మాటలను బట్టి మనం సంతోషించాలి. నా తప్పిదములు వారు తెలియజేస్తున్నారు అని వారితో మాట్లాడకుండా వారికి దూరముగా ఉండిపోవడము కాదండి. అయ్యా, నేను ఇంకను ఎటువంటి పాపంలో పడిపోయినాను, ఇంకను నేను ఎటువంటి ఆ యొక్క అన్యాయ క్రియలు చేస్తూ ఉన్నాను, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధముగా ఇంకను దుఃఖపరుస్తూ ఉన్నాను అని వారిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపరిచే రీతిగా మనకు జీవితాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ మరలా ఆ వాక్యాలను మనము కంటిన్యూ చేసినట్లయితే, అపవాదికి చోటీకొడి, దొంగలు వాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. వినివారికి మేలు కలిగినట్లుగా అవసరమును బట్టి క్షేమవృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషలాడకూడదు. కానీ ఆ యొక్క అపవిత్రమైన మాటలు మీ యొక్క నోటి నుంచి రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినమందు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పుచున్న నాకు, వినుచున్న మీకు, ఎవరమును పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, మన యొక్క నోటికి ఆ మాటలు రాక మునిపే ఆలోచన చేయాలి. నేను ఈ యొక్క నేటి దినం ముందు ఎవరితో ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా జీవించాలి అని ప్రతి దినము ఆలోచన చేయాలి. ఎగ్జామ్స్ మనము రాస్తున్నామంటే ఆ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్ని మనము ముందుగానే చదువుతూ ఉంటాం, ప్రిపేర్ అవుతూ ఉంటాం. అయితే ఈ లోకంలో మనము జీవించడానికి మనము ప్రిపేర్ అవ్వాల్సినది ఏకైక ఒక గ్రంథము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు మాత్రమే నిన్ను తేటపరుస్తుంది, నీలో ఉన్న పాపములన్నీ తొలగిస్తుంది, నీలో ఉన్న ఆ క్రూరత్వం అంతయు తొలగిస్తుంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి నిత్యము చేతపుచ్చుకొని చదవాలి. చదివితేనే కదండి ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు మనకి తెలియజేస్తుంది కదండి. ఈ యొక్క నేటి దినమందు మనము ఏమి నేర్చుకుని ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధముగా మనం దుఃఖపరుస్తున్నామంటే మన యొక్క నోటి మాటల ద్వారా దేవుని దుఃఖపరుస్తున్నాం. ఇంకను మన యొక్క క్రియల మూలముగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాము. మన యొక్క ఆలోచనల ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాము. ఇంకా ఏమున్నాయి మన యొక్క జీవితంలో? ఇంకా ఏ రీతిగా నేను ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నానని మనము స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష. ఈ నేటి దినమందు ఈ కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అయితే ఇంకను దాగి ఉన్న ఆ పాపములు ఏమి ఉన్నాయో మన యొక్క స్వపరీక్ష చేసుకోవాలి, మన యొక్క మనసును అడిగి తెలుసుకోవాలి కదండి. మనం ఏం చేస్తున్నాము, చీకటిలో ఏమి చేస్తున్నాము, లేకపోతే వెలుగులో ఏమి చేస్తున్నాము, ఎవరు చూడని సమయంలో ఏమి చేస్తున్నాము, సమస్తము మనకే తెలుసండి. మన యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియదు, మన యొక్క బంధువులకు కూడా తెలియదు, మన తోటి స్నేహితులకు కూడా తెలియదు. సమస్తము తెలిసిన వారు ఎవరంటే మనమే. మన యొక్క మనసులో ఎటువంటి పాపం ఉన్నదో, మనం ఏ రీతిగా ఉన్నామో సమస్తము మనకే తెలుసు. తర్వాత ఆ దేవునికి, దేవుడు ఆ పరలోకం నుంచి తేరు చూస్తున్నాడు. దావీదు కీర్తన 14వ అధ్యాయంలో ఎవరైనా వివేకము కలిగిన వారు ఉన్నారా లేదని ఆ పరలోకం నుంచి ఆయన తేరు చూస్తూ ఉన్నాడని ఈ వాక్యములు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన తేరు చూస్తున్న సమయంలో, ఆయన జ్ఞాపకం చేసుకున్న సమయంలో నీవు తప్పిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినట్లయితే మనము తప్పిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక నువ్వు వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వాక్య భాగం ఒకసారి చదివి వినిపిస్తానండి.
కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు లేడని వారు అనుకుంటూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు బట్టి నీవు మాట్లాడి ఉన్నావా అని చాలామంది ఆ సేవకులను కూడా నిందిస్తూ ఉన్నారు. మరలా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైనా బోధించినప్పుడు ఆ బోధ మనకి అందరికీ అర్థమయ్యే రీతిగానే ఉంటుంది, కానీ అర్థమవని రీతిగా మాత్రము ఉండదు. ఒక సేవకుడు ఇలాగన బోధిస్తూ ఉన్నాడు. కొంతమంది చాలామంది వారు ప్రసంగం చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఆ యొక్క ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొన్ని పదాలు, ఇబ్రూ పదాలు లేకపోతే అరమిక్ పదాలు, గ్రీక్ పదాలు వారు బోధిస్తూ ఉంటారు. ఆ బోధ అయిపోయినాక వారిని అడిగినట్లయితే, ఒక సేవకుల్ని నేను అడిగి ఉన్నాను. ఆ సేవకుల్ని అడిగినప్పుడు ఆ మాటకి అర్థం ఏంటని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకి ఉన్నాడు, దాని ద్వారా నేను మాట్లాడి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆ మాట ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఆయన వివరిస్తాడు. మన మధ్యన చాలామంది గొర్రె చర్మము కప్పుకొని వస్తూ ఉన్నారు తోడేళ్ళు. జాగ్రత్త వారి పట్ల. వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నదని, శేషించబడిన సంఘములో ఉన్నవారు కూడా, పరిపూర్ణమైన విశ్వాసులు కూడా ఆ సంఘాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త. వీరిని ఒక మాట అంటానండి, వీరు ఉరక్కప్పలాంటి వారు. ఎక్కడ అనుకోగలిగితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. కనిపెట్టుకుని ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి సూటిగా తేటగా మాట్లాడతాడు. ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఏదో ప్రదేశంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం అక్కడికి వెళ్ళిపోకూడదు. వీరి ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతో మంది దుఃఖపరుస్తూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడును నిన్ను పడవేయడు. యేసు ప్రభువు స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరినైనాను ఆయన పడవేస్తున్నాడా? ఎవరినైనా ఆయన పడేస్తున్నాడండి? వింటున్న సహోదరి సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వస్థతలు చేస్తున్నప్పుడు ఎవరిని ఎప్పుడునూ ఆయన పడవేయలేదు. పడిపోయిన వాడిని లేపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. పడిపోయిన వాడిని ఆయన లేపి ఉన్నాడు. ఈ నేటి దినాల్లో చాలా మంది సేవకులు తల మీద చేయి పెట్టిన వెంటనే వారు పడిపోతూ ఉన్నారు. టచ్ అంటే పడిపోతూ ఉన్నారు. ఇది కాదు పరిశుద్ధాత్మ దేవుడు చేసినది. వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతో మంది దుఃఖపరుస్తూ ఉన్నారు వీరి ద్వారా. కనుక మన యొక్క పరిచర్యలో కానీ క్రియలో కానీ ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడిని మనము గౌరవించాలి. ఇది దేవుడు హెచ్చరికిస్తూ ఉన్నాడు. నేను పడయట్లేదు, నేను ప్రార్థన చేస్తే ఎవరు పడిపోవట్లేదు అని చాలామంది సేవకులు కూడా ఓపోతున్నారు. నేను ఫేమస్ అవ్వలేకపోతున్నానని. ఏమండి, ప్రార్థన చేస్తే విశ్వాసపూరితమైన ప్రార్థన వారు స్వస్థత పొందుకుంటారు. వాడు పడకపోయినా పర్వాలేదు. అయితే ప్రియదేని సంగమా, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేడని, యేసుక్రీస్తే లేడని, 2000 సంవత్సరముల క్రితం యేసు ప్రభువే పుట్టలేదు అని ఎంతో మంది నిందిస్తూ ఉన్నారు. వారికి ఎటువంటి పాప క్షమాపణ ఉండదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు దుఃఖపరిచినట్లయితే. ఈరోజు
ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తున్నావా, నిందిస్తున్నావా? జాగ్రత్త. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ యొక్క నేటి దినమంతో. ఈ యొక్క హెచ్చరికలను బట్టి మన యొక్క మనసులను దేవుని వైపు త్రిప్పుకున్నట్లయితే దేవుడు గొప్పగా మనలను ఆశీర్వదిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎపిసీలోని మరలా మనము ఆ యొక్క ఎపిసీలోనికి మనం వెళ్దాము. ఎపిసీలో 1వ అధ్యాయము 13వ వాక్య భాగము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవునికి స్తోత్రము కలిగింది గాక. క్రీస్తు యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ముద్రించబడి ఉన్నారు. మనమందరము ముద్రించబడి ఉన్నామండి. దేవునిలో విశ్వాసపూరితమైన బాప్తిసము తీసుకున్నట్లయితే మనమందరము క్రీస్తులో ముద్రించబడిన వారమే. ఎందుకంటే క్రీస్తు కూడా ఆయన మాదిరి చూపించున్నాడు. ఏ మాదిరి? బాప్తిసం అనే మాదిరి. మనము నీళ్లలో ములుగుచూ ఉన్నాము. అయితే ఆ నీళ్లకు సాదృశ్యం ఏంటి? వాక్యం ద్వారా నీవు ఉదక స్నానము చేయాలని వాక్యములు కూడా తెలియజేస్తూ ఉన్నది. ఆ యొక్క నీళ్లు ఏం చేస్తున్నదంటే నీ యొక్క హృదయాన్ని శుద్ధిపరుస్తున్నది. అంతవరకు పాపములు జీవించి ఉన్నావు. అయితే పాప క్షమాపణగా నీవు నీ యొక్క మనసును దేవుని వైపు తిప్పుకొని ప్రభువా నన్ను అంగీకరించు అని చెప్పి బాప్తిసము తీసుకునిచుండగా ఆ నీళ్లు నేను ఏం చేస్తున్నదంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయమందే దేవుడు నీ మీద ఒక ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్రను మనము ఎన్నటికీ చెరుపుకోకూడదు. బాప్తిసము తీసుకున్నానులే, సరిపోయిందిలే, నేను వెళ్ళినా పర్వాలేదులే, నేను ఎలా ఉన్నా పర్వాలేదులే అని ఈ నేటి దినం వరకు నీవు ఉంటున్నావా? సహోదరుడా, మరలా దేవుడు చెప్తున్నాడు నీకు. బాప్తిసము తీసుకున్న తర్వాత దేవుడు ఆ ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్ర మాత్రము నీవు తొలగించుకున్నట్లయితే, సర్టిఫికెట్లో ఆ ముద్ర తొలగించినట్లయితే దానికి ఎటువంటి వాల్యూ ఉండదో అటువంటి రీతిగా అయిపోతాం. అందుకని ఆ ముద్రను తొలగించుకోకుండా దేవుని పట్ల విధేయత కలిగి ఉందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, చక్కటి వాక్యముల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, మా యొక్క క్రియల మూలముగా, మా యొక్క మాట మూలముగా, మా యొక్క ఆలోచనల బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎంతగానో మేము దుఃఖపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం విని ఉన్నాం. వాక్యాలు మాకు మీరు చూపించున్నారు తండ్రి. ఈ వాక్యాలను బట్టి మేము నడవడానికి మాకు సహాయం చేయండి. మేము తప్పిపోకుండా నీ కృపచాటును మమ్మల్ని బలపరిచి నీవే మహిమగత పొందుకుంటారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.